హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ నో మైదా నో షుగర్ రెసిపీ. చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది వచ్చి కారంతో చేసిన గవ్వలు, ఇవి బెల్లంతో చేసిన గవ్వలు. మరి లేట్ ఎందుకు, ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఒక బౌల్లో 1/2 కిలో గోధుమ పిండి, చిటికెడంత ఉప్పు, కాచిన నూనె వేసుకొని ఒకసారి కలుపుకున్నాక కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. నేనైతే సోడా ఉప్పు యూజ్ చేయలేదండి. సోడా ఉప్పు ప్లేస్లోనే కొంచెం కాచి ఆయిల్ వేశాను. ఒకేసారి వాటర్ యాడ్ చేసి కలుపుకున్నామంటే జారుగా వచ్చే ఛాన్స్ ఉందండి. అందువల్ల కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా చపాతీ ముద్దలాగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇద్దాము. నెక్స్ట్ కారం గవ్వలకు కూడా నేను పిండిని సిద్ధం చేసేసుకుంటున్నాను. గోధుమ పిండిలో తగినంత ఉప్పు, తగినంత కారం, కొద్దిగా వాము వేసుకొని ఇది కూడా చపాతీ ముద్దలాగా కలుపుకోవడమే. ఈ రెసిపీ చాలామందికి తెలుసండి, కాకపోతే తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. అంటే చాలామంది వరకు గవ్వలంటే మైదా పిండితోనే చేస్తారు. నేనైతే గోధుమ పిండితోనే చేశాను. గోధుమ పిండిని కొంచెం కొంచెంగా చేతికి తీసుకొని చిన్న చిన్న బాల్స్గా చేసుకొని గవ్వల చెక్కతోటి గవ్వల్లాగా చేసుకోవడమే. ఈ బాల్స్ చేసుకోవడానికే టైం ఎక్కువ పడుతుందండి. మిగతా ప్రాసెస్ అంతా నార్మల్గానే ఉంటుంది, అంటే ఫాస్ట్గానే అయిపోతుంది. ఈ బాల్స్ చేయడం ఒకటి చిన్నది పెద్దది వచ్చినా కూడాను ఫ్రై చేసుకునేటప్పుడు ఒక గవ్వ ఫ్రై అవుతుంది, ఒక గవ్వ ఫ్రై అవ్వకుండా మెత్తగా ఉంటుందండి. అందుకని ఒకటే సైజ్ బాల్స్ చేసుకోండి. ఇంక ఈ గవ్వల చెక్కతోటి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇదైతే ఎంతో టైం పట్టదండి. ఈ చెక్కకి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా గవ్వల్లాగా చేసేసుకోవడమే. మనం కలుపుకున్న పిండినంతా ఇలా గవ్వల్లా చేసుకొని ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పోసుకుందాం. ఆయిల్ వేడెక్కాక కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఇలా 2 రకాల రెసిపీస్ చేస్తునేటప్పుడు, అంటే స్వీట్ రెసిపీ, హాట్ రెసిపీ చేసినప్పుడు మాత్రం ఫస్ట్ స్వీట్ రెసిపీ చేసుకోండి, తర్వాత హాట్ రెసిపీకి వెళ్ళండి. ఒకటొకటి అంటుకోకుండా చాలా బాగా ఫ్రై అయ్యాయి చూడండి. ఇలా బబుల్స్ అంతా పోతే ఫ్రై అయినట్టే. తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ కూడా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకోవడమే. ఇక పాకం కోసం బెల్లంని సన్నగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసి కొద్దిగా వాటర్ పోసుకొని, నలకలు ఏమైనా ఉంటాయి కాబట్టి ఒకసారి వడకట్టుకోవాలి. నేనైతే ఒక 1/2 కిలో గోధుమ పిండికి ఒక పావు కంటే తక్కువ బెల్లాన్ని యూజ్ చేశాను. ఇలా బెల్లం కరిగేదాకా ఒకసారి కదుపుకొని వడకట్టుకోవడం. మనం దేంట్లో అయితే పాకం చేయాలో ఆ గిన్నెలోకి డైరెక్ట్గా వడకట్టేసుకోండి. ఇలా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేశాక కొంచెం వాటర్ పోసుకొని 15 to 20 మినిట్స్ కలుపుకుంటూ ఉంటే ముదురు పాకం వస్తుంది. ఈ గవ్వలకైతే ముదురు పాకమే కావాలి. నేను వీడియోలో చూపించిన విధంగా వస్తే చాలు. ఇలా పాకం పట్టేటప్పుడు మాత్రం మరీ సిమ్లో కాకుండా అలానే మరీ హైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. పాకం వచ్చేసాక ఒక స్పూన్ నెయ్యి, కొద్దిగా ఇలాచీ వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకొని ఫ్రై చేసుకున్న గవ్వల్ని వేసి బెల్లం పాకం అన్నిటికీ పట్టే విధంగా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు అడుగు నుండి కలుపుకోవాలి. బెల్లం పాకం అనేది అడుగునే ఉండిపోతుంది. దీనికి మొత్తం పట్టే విధంగా కలుపుకుంటే సరిపోతుంది. నేను వీడియోలో చూపించిన విధంగా చేస్తే సరిపోతుంది. చూడండి, మొత్తం కలుపుకున్నాక ఒక్క గవ్వకి ఒక గవ్వ కూడా అంటుకోకుండా ఈజీగా వచ్చేసింది. నెక్స్ట్ కారం గవ్వలు ఎలా చేయాలో చూద్దాము. కారం గవ్వలు కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇదే చిన్న చిన్న బాల్స్గా చేసుకొని గవ్వల చెక్కతోటి గవ్వల్లాగా ఒత్తుకొని ఫ్రై చేసుకుంటే మన కారం గవ్వలు కూడా రెడీ అయిపోయినట్టే. ఒకేసారి ఈ 2 రెసిపీస్ ట్రై చేయొచ్చు, కొంచెం ఫ్రీ టైం ఉంటే చాలు. మరి ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.